ఆస్తమా అనేది చలికాలంలో సీజనల్ గా ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. దానికి కారణం కోల్డ్ ఎయిర్. ఈ కోల్డ్ ఎయిర్ అనేది ఒక ట్రిగ్గర్ గా పనిచేస్తుంది. అట్లనే ఈ కాలంలో కొంచెం వైటమిన్ డి తగ్గడం ద్వారా ఇమ్యూనిటీ అంటే ఎక్కువగా ఇండోర్ ఎన్విరాన్మెంట్ లో ఉండడం ద్వారా ఎక్కువ అంటే క్లోజ్ ఎన్విరాన్మెంట్ లో ఎక్కువ ఒకరి నుంచి ఒకరు ఎలర్జెన్స్ ఎక్స్పోజర్ కానీ ఇవన్నీ కానీ ఎక్కువ ఉండదు. ఈ కోల్డ్ ఎయిర్ వల్ల కూడా పోలెన్స్ లాంటి వాటిల్లో కూడా ఎక్కువ ఎక్స్పోజర్ ఉంటుంది. అంటే బయట అవుట్డోర్ లో పోలెన్ ఎక్స్పోజర్, ఇంట్లో సూర్యరశ్మి లేకపోవడం, మోల్డీ హెయిర్ ఎక్స్పోజర్ ఇవన్నీ ఉండడం వల్ల ఆస్తమా అనేది ఎక్కువ అవడానికి అంటే ట్రిగ్గర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మీ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినటువంటి ఇన్హేలర్ ని రెగ్యులర్ గా వాడాలి అండ్ కీప్ 1 or 2 inhalers ఎక్స్ట్రా ఫర్ స్టాక్. చాలా మంది ఇన్హేలర్ వాడడం మానేయడం వల్లనే ఎక్కువ ఆస్తమా అటాక్స్ రావడం జరుగుతుంది. చాలా మందిలో ఈ ఇన్హేలర్ వాడడం వల్ల అది అలవాటు అవుతుందని అపోహ ఉంది. అది చాలా తప్పు. ఇన్హేలర్ అనేది ఆస్తమా ట్రీట్మెంట్ లో మెయిన్ ఫ్యాక్టర్. దాన్ని కంటిన్యూస్ గా వాడాల్సి ఉంటుంది యాజ్ పర్ ద ప్రిస్క్రైబ్డ్ డోస్. ఇకపోతే ప్రతి ఏటా వింటర్ సీజన్ కంటే ముందు వ్యాక్సిన్స్ తీసుకోవాలి. వీలైనంత వరకు అవుట్డోర్ ఎన్విరాన్మెంట్ లో అంటే ఎక్స్ట్రీమ్ అంటే పొద్దున కానీ చాలా ఎర్లీ మార్నింగ్ కానీ చాలా లేట్ నైట్స్ కానీ బయట ఉండడం అవాయిడ్ చేయాలి ఎస్పెషల్లీ. అండ్ ఎక్సర్సైజ్ అంతా కూడా కొంచెం ఎండ వచ్చిన తర్వాత కూడా వీ షుడ్ డూ అంటే లిటిల్ బిట్ ఆఫ్ ఎక్స్పోజర్ సూర్యరశ్మి తగిలేటట్టు చూసుకోవాలి. ఇదే కాకుండా రెగ్యులర్ గా ఇయర్లీ వ్యాక్సిన్ కంపల్సరీ తీసుకున్నట్టయితే ఈ ఎక్సర్సైజేషన్స్ అనేది చాలా చాలా తక్కువ అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వాడాల్సింది మాత్రం ఇన్హేలర్, అది ఎప్పుడు మర్చిపోవద్దు.